T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తన తొలి మ్యాచ్లో టీమిండియా అమెరికాపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకోగా బౌలర్లు సమిష్టిగా రాణించి విజయాన్ని అందించారు. అయితే ఈ ఆనందంలో ఉండగానే జట్టును కీలక ఆటగాళ్ల ఆరోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా మొదటి మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ గా వెనుతిరగడమే కాకుండా అనంతరం ఫీల్డింగ్ కు కూడా రాలేదు. అభిషేక్ శర్మ గైర్హాజరీలో సంజు శాంసన్ ఫీల్డింగ్ బాధ్యతలు చేపట్టగా అతని ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ స్పందిస్తూ బుమ్రా, అభిషేక్ ఇద్దరు ప్రస్తుతం అండర్ ద వెదర్ ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ అభిషేక్ కు కడుపు సంబంధిత సమస్య ఉందని, తదుపరి మ్యాచ్ నాటికి కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. గురువారం నమీబియాతో ఢిల్లీలో జరగబోయే రెండో మ్యాచ్ కు వీరిద్దరూ అందుబాటులో ఉంటారా లేదా అన్నది వైద్య బృందం పర్యవేక్షణ తర్వాతే స్పష్టమవుతుంది. ఇప్పటికే హర్షిత్ రాణా గాయంతో టోనీకి దూరం కావడంతో ప్రధాన ఆటగాళ్ల ఫిట్నెస్ ఇప్పుడు జట్టు మేనేజ్మెంట్ కు పెద్ద సవాల్గా మారింది. ఇన్ని ప్రతికూలతల మధ్య టీమిండియాకు ఒక శుభవార్త అందింది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన సుందర్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కోలుకొని ఫిట్నెస్ సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వాషి నేరుగా ఢిల్లీలో జట్టుతో కలుస్తాడని, నమీబియా మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. కీలక సమయంలో సుందర్ రాక జట్టు సమతుల్యతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బుమ్రా, అభిషేక్ కూడా త్వరలో కోలుకుంటే నమీబియాతో పోర్లో భారత్ మరింత పటిష్టంగా బరిలోకి దిగనుంది.